హే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ 20 వాక్స్ విత్ బాగి. ఫిష్ కర్రీ ఎప్పుడు షార్ట్స్లో గబా 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 ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను కదా, అందుకే కొంచెం టైం తీసుకొని లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చేపల్ని కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, ఉప్పు, కారం, పసుపు, నూనె వేసుకొని నీట్గా కలిపేసుకొని మసాజ్ చేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఎక్కువ కాదు, కొన్ని మాత్రమే. కొన్ని పోసుకొని ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని నిదానంగా కర్రీని ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి. చేపల కూరకి చింతపండు, కారం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత కరివేపాకు వేసుకొని దాని మీద నుంచి కొంచెం ఫిష్ మసాలా యాడ్ చేసుకొని, కొంచెం మీకు నచ్చితే ధనియాల పొడి యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కొత్తిమీర వేసుకొని కాసేపు నిదానంగా ఉడకనివ్వాలి. అంతే, సింపుల్ ఫిష్ కర్రీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా. అండ్ కొంతమంది ఫిష్ కర్రీలో టొమాటో యాడ్ చేయరు, నేనైతే యాడ్ చేస్తాను గ్రేవీ కోసం. వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. సరే, వీడియో నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.